దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, కోడి తన రెక్కల్ని చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా సిలువలో మనందరి కొరకు తన చేతులను చాచి ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను మనం అర్థం చేసుకోలేమో ప్రియులారా. అర్థం చేసుకోగలిగితే ఈ లోకంలో ఎవరెవరు మనల్ని ఏమంటున్నారో, ఎవరెవరు ఎలాంటి బాధలకు గురి చేస్తున్నారో వాటి మీద మన మనస్సు పెట్టము. ఆ దేవుని మీద మన దృష్టిని పెట్టి ఆయన ప్రేమను అనుభవిస్తూ మనము ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఎవరెవరు ఏ విధంగా మనల్ని బాధ పెట్టాలని చూసినా ఆ బాధలు మన మనస్సును గాయపరచవు. కానీ ఆ సిలువ మీద ఉన్న ఆ దేవుని ప్రేమ నుండి మన దృష్టిని మరల్చి ఈ లోక మనుషుల వైపుకి, మనల్ని ప్రేమించే వాళ్ళ వైపుకి, మనల్ని ద్వేషించే వాళ్ళ వైపుకి మన దృష్టిని సారించినప్పుడు మనుషులందరూ కూడా స్వార్థపరులే. వాళ్ళకంటే ఎవరు ఎక్కువగా మనల్ని ప్రేమించరు. కొన్నిసార్లు ప్రేమించినా కూడా అన్ని సమయాల్లో మనకు అనుకూలంగా వాళ్ళు ఉండలేరు ప్రియులారా. మరి అలాంటి సమయంలో మన హృదయము బాధపడినప్పుడు, ఆ బాధ మన హృదయాన్ని తొలిచి వేస్తున్నప్పుడు ప్రియులారా, దాన్ని అనుభవించడం ఎంతో కష్టం. అందుకని 109వ కీర్తన 22వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రవ్వా నేను బలహీనుడను, దరిద్రుడను, నా హృదయము గాఢ సంతాపముతో మునిగి ఉన్నది. ప్రియులారా, ఈ లోకమంతా కూడా మనకిష్టం వచ్చినట్లుగా మనల్ని సంతోషపరిచేదిగా ఉంటుందని వాక్యంలో దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 32-33 వచనాల్లో మనం చదువుతున్నాం, ఈ లోకంలో మీరు శ్రమలను అనుభవిస్తారు, ఎందుకంటే నేను కూడా ఈ లోకంలో శ్రమలను అనుభవించానని స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు. ఆ ప్రభుల వారినే అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభువుని ఒంటరిని చేసి సర్వ సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకంలో ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు సాధారణ మానవులమైన మనము తప్పకుండా అలాంటి పరిస్థితిని అనుభవించవలసి వస్తుంది. అవును ప్రియులారా, అలాంటి పరిస్థితులలో, ఆ ఒంటరితనములో అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు లోకంలో మనుషులందరూ విడిచిపెట్టవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, తండ్రి నాతో ఉన్నారు. ఒంటరితనం ఏంటో ప్రభువుకి తెలుసు, మనస్సులో గాయపడడం ఏంటో ప్రభువుకి తెలుసు, బలహీనంగా ఉండడం ఏంటో యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఎప్పుడెప్పుడైతే ఆ ప్రభు వైపు మనం చూస్తామో మన పరిస్థితిని అర్థం చేసుకున్న దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తారు. 109వ కీర్తన 21వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రవ్వా నీ నామము నిమిత్తమై నన్ను ఆదుకొనుము, నాకు ఈ పరిస్థితి నుంచి విడుదలను కలుగ చేయము. ప్రియులారా, ఈ లోకంలో అన్నీ మనం కోరుకున్నట్లుగా ఉండవు. మనం కోరుకున్న విధంగా మన పట్ల అందరూ అలా ప్రవర్తించరు. మనం ఎక్కడెక్కడ ఏమేమి కోరుకుంటామో మనం కోరుకున్న విధంగానే అందరూ మన దగ్గర చేయాలని, మనకందరికీ అన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని అది అస్సలే జరగదు. కొన్నిసార్లు మనం అందరికీ సహాయం చేస్తున్నప్పటికీ మనల్ని మనం కోల్పోయి, ఇతరులు స్వార్థంగా ఉన్నప్పటికీ మనము నిస్వార్థంగా జీవిస్తూ అందరికీ సహాయకారిగా మనం జీవిస్తున్నప్పటికీ దాన్ని కూడా తప్పు పట్టేవాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పాపులనే నేను వెతికి లోకంలోనికి వచ్చాను,
పుణ్యాత్ముల కోసం రాలేదు అని ఎవరెవరైతే యేసుప్రభుల వారిని తన ఇంటికి పిలిచారో వారందరి ఇంటికి వాళ్ళు పాపులైన, సుంకరులైన, పరిసయ్యులైన ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ప్రియులారా, అంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడు ఆ పాపులను పరిశుద్ధ స్థితిలోనికి తీసుకొని రావాలని అంత మంచి ఉద్దేశముతో వాళ్ళ గృహాలను సందర్శించినప్పుడు ప్రభువుని ఏమని నిందించారు? పాపుల స్నేహితుడు. ఈయన కూడా వారితో కలిసి పాపుల ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? ప్రియులారా, యేసుప్రభు అన్ని మంచి చేసినా కూడా రకరకాలుగా మాట్లాడి ఆయన మనస్సును గాయపరిచారు. కానీ ప్రభువు దృష్టి తనను గాయపరిచిన వాళ్ళ మీద ఎప్పుడైనా పెట్టారా ప్రియులారా? ఎందుకంటే ప్రభువుకి సత్యము తెలుసు. మన జీవితంలో కూడా మనం శ్రమల గుండా నడుస్తున్నప్పుడు, ముఖ్యంగా అందరికీ అన్ని మంచి చేసినప్పటికీ మన మనస్సును ఇతరులు గాయపరుస్తున్నప్పుడు సత్యాన్ని మనం పట్టుకొని దృఢంగా నిలబడాలి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాల్లో మనం చదువుతున్నాము. మీరు నా మాటల మీద నిలిచి ఉన్నట్లయితే మీరు నా శిష్యులని పిలువబడెదరు. అప్పుడు మీరు సత్యమును గ్రహించెదరు. ఆ సత్యమే మిమ్ములను స్వతంత్రులను చేయును. యేసు ప్రభుల వారు అదే సత్యం మీద నిలబడ్డారు. అవును ప్రియులారా, మన దృష్టి సత్యం మీద నిలబడితే ఎవరు ఏం మాట్లాడినా ఆ మాటలు మన మనస్సును కృంగదీయనియవు, మన మనసుకు గాయము కలిగించదు. ఒకవైపు సత్యం మీద మనం దృఢంగా నిలబడాలి, మరొక వైపు విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో మన శక్తికి మించి ప్రభు ఎట్టి పరిస్థితిని కూడా మన దగ్గరికి రానివ్వరు. ఎవరైనా మనల్ని నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, తృణీకరిస్తున్నారేమో, మన వల్ల ఏది సాధ్యం కాదు అంటున్నారేమో, మనం ఎవరికి ఉపయోగపడము అంటున్నారేమో, రకరకాల మాటలతో మన మనసును కృంగదీస్తున్నారేమో, ఆ మాటలన్నీ కూడా ప్రభువు చిత్తము లేకపోతే మన దగ్గరకు రావు ప్రియులారా. ఆ శ్రమలలో మనం ఉన్నప్పుడు దాన్ని తట్టుకునే భరించే శక్తిని కూడా ప్రభు మనకిస్తారు. ఇక శక్తికి మించిపోయింది అన్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గంను కూడా ఆ ప్రభువే చూపిస్తారు. అవును ప్రియులారా, అందుకనే విశ్వాసంలో దృఢంగా నిలబడాలంటే ఆ ప్రభు మాటల్ని ప్రతిరోజు మనం చదవాలి, ప్రతిరోజు ధ్యానించాలి. ప్రతిరోజు ప్రభా మార్గ నిర్దేశం మాకు చూపించు అని ప్రభుని అడగాలి. రకరకాల మాటల్ని మేము వింటున్నాం, రకరకాల ప్రజలు మా మనసులను గాయపరుస్తున్నారు. ప్రభా, మాకు గాయపరిచేవాడవు నీవే, మా యొక్క ఆ గాయములకు కట్టుకట్టేవాడవు నీవే అని యోబు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ప్రియులారా. చూడండి, యోబుకు గాయం కలిగేలా అనుమతి ఇచ్చింది ప్రభువే. దేవదూతలతో పాటు సాతాను కూడా పరలోకంలో దేవుని చూడడానికి వెళ్ళినప్పుడు ప్రభువే ఎంత గొప్పగా యోబుని గురించి చెప్పారు. నా సేవకుడైన యోబుని చూసావా, ధర్మాత్ముడు, నీతిమంతుడు, దైవభీతి కలిగినవాడు, పాపము చేయనివాడు. ఎంత గొప్పగా దేవుడు తన సేవకుడైన యోబు గురించి చెప్తున్నప్పుడు సాతాను దేవునితో ఏం మాట్లాడుతుంది? ఆయన చుట్టూ నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు కాబట్టి నీ పట్ల అంత దైవ భయము కలిగి ఉంటున్నాడు. ఆ కంచెను తీసివేయి చాలు, ఆయన నిజమైన ప్రవర్తన ఏంటో తెలుస్తుంది అన్నప్పుడు చూడండి ప్రియులారా, దేవుడు ఆ అనుమతినిచ్చినప్పుడు సర్వము కోల్పోయాడు యోబు. ఎంత అనారోగ్యానికి గురి అయ్యాడు. తన స్నేహితులు తనను పరామర్శించడానికి వచ్చి అతని పరిస్థితిని చూసి 7 రోజులు 7 రాత్రులు ఒక్క మాట కూడా పలకలేకపోయారంటే ఎంత దీనమైన స్థితిలో మానసికంగా గాయపడి ఉన్నాడు, శారీరకంగా గాయపడి ఉన్నాడు. ఎన్నో రకాల నిందలను, ఇంట్లో పనిచేసే సేవకులు కూడా తన దగ్గర నుంచి వచ్చే వాసనను భరించలేక దగ్గరికి రాలేక దూరంగా ఉంటున్నారు. ఎంతటి పరిస్థితిలోనికి వచ్చాడో చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త చెప్తున్నాడు, మిమ్మల్ని గాయపరిచేది ఆ ప్రభువే, మీ గాయములకు కట్టేది ఆ ప్రభువే. కొన్నిసార్లు ప్రియులారా మనల్ని పరీక్షించడానికి కావచ్చు యోబు వలె దేవుడు గాయములకు
అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనలో ఉన్న దోషాన్ని తీసివేయడానికి, మన తప్పొప్పులను సరిచేయడానికి కొన్ని రకాల పరీక్షలను మనకి ఇవ్వడం ద్వారా దేవుడు మనలోని మలినాన్ని, అపరిశుద్ధతను తీసివేసి తిరిగి మనం ఆ ప్రభు వైపుకి పశ్చాత్తాపంతో ఆ ప్రభు వైపు చూసినప్పుడు మన గాయములకు కట్టు కట్టేది ఆ ప్రభువే. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలంలో నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ మానసిక గాయములతో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో ప్రభా నేను బలహీనుడను అంటున్నావో, ప్రభా నేను దరిద్రుడను అంటున్నావో, కానీ ఈ గాయములకు దేవుడు నీకు కట్టు కట్టాలంటే ఎవరెవరు నిన్ను నిందించారో, ఎవరెవరు నిన్ను అవమానపరిచారో, ఎవరెవరు నిన్ను తృణీకరించారో వారందరినీ కూడా మన్నించాలి ప్రియులారా. ప్రతిరోజు మనము పరలోక జపం చెప్తున్నాం, ప్రభా మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మమ్మల్ని మీరు మన్నించండి. మనం ఇతరులను మన్నించలేకపోతే ప్రభు మనల్ని మన్నించలేరు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీ పరలోకపు తండ్రి ఎంత పరిపూర్ణుడో మీరు కూడా అంత పరిపూర్ణంగా ఉండాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి, మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళని మీరు క్షమించాలి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మీరు ప్రేమిస్తే ఇక దేవుని ప్రేమ, సత్యమైన దేవుడు తెలియని వాళ్ళకి మీకు ఏమి అక్కడ వ్యత్యాసం ఉంది? ప్రభు చెప్తున్నాడు ప్రియులారా, రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనంలో మేలు చేత కీడును చేయించాలి. అప్పుడు ప్రభు మన గాయములన్నిటికీ కూడా కట్టుకడతారు. ఈ ఉదయకాలంలో నాతో కలిసి ప్రార్థిస్తారా? ఏ గాయంలో మీరు బాధపడుతున్నారో, ఏ తృణీకరణతో మీరు బాధపడుతున్నారో, ఏ అవమానంతో మీరు తల ఎత్తుకొని తిరగలేకపోతున్నారో, ఆ ప్రభు శక్తి అన్ని పరిస్థితులలో మన గాయములకు కట్టును. కాబట్టి అటువంటి కృపనివ్వమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన, గాయపరిచేవాడవు నీవే, కట్టేవాడవు నీవే నాయన. గాయములను కలిగించి చికిత్స చేసేవాడవు కూడా నీవే ప్రభా. నాయన, మేమందరము కూడా బలహీనులము, దరిద్రులము నాయన. మా మనస్సు బాధతో, గాయములతో నిండి ఉండగా అయ్యా, ఎంతోమంది నాయన మమ్మల్ని తృణీకరించారు, అవమానించారు, మమ్మల్ని ద్వేషించారు. ఆ బాధను తట్టుకోలేక నాయన, నా ప్రియ సహోదరి సహోదరులు ఎంతోమంది గృహముల నుంచి బయటికి రాలేక, ఇతరులను నాయన ఎదురు పడలేక అయ్యా, నిరాశలో, నిస్పృహలో, ఒంటరితనముతో, మనసులో గాయములతో ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా, మీరు మాత్రమే వారికి విడుదలను కలిగించగలరు. సిలువలో మీరు ఒంటరితనాన్ని అనుభవించారు, అవమానాన్ని అనుభవించారు, తృణీకరణను అనుభవించారు తండ్రి. ప్రభా, మీ యొక్క నామములో నాయనా మేము తండ్రి యొక్క సన్నిధిలోనికి ప్రవేశించగలం. ఈ ఉదయకాలంలో అయ్యా, నీ నామములో మా అందరికీ విడుదలను కలిగించండి. యేసు నామములో నాయనా మా మనస్సులో గుప్తమైన గాయములన్నిటిని కూడా విడుదలను కలిగించి నాయన మా గాయములకు చికిత్స చేశారని మేము నమ్ముతున్నాం. ఈరోజు విడుదలను కలిగించిన రోజు, ఈరోజు నూతన జీవితాన్ని ఆరంభించే రోజు ప్రభా. ఈ క్షణం నుంచి నాయన మేము క్రీస్తులో నూతన వ్యక్తులుగా మేము అభిషేకింపబడ్డాము తండ్రి. నూతన జీవితాన్ని ఆరంభించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అవును ప్రియులారా, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి. మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము కాబట్టి ఈరోజు నూతన వ్యక్తులుగా నూతన అభిషేకంతో జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.